స్టార్టింగ్ అంటే ఇది చెప్పు ఆడి నుంచి చెప్పు. అంటే వాళ్ళకి 3 అడుగులు ఇక్కడ జాగా ఉండాం. స్టార్టింగ్లో నుంచి వచ్చినది దీని నుంచి మేము మా అంతా కూడా 2 అడుగులు జాస్తి వదిలేసి మేము ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాం. కొన్ని లేండి జాగా ఉంటే 1 అడి 2 అడుగులో ఏం ప్రాబ్లం అయిపోతుంది అనేసి మేమే వదిలేసి దౌర్జన్యం చేయకూడదు. మన రాజకీయంలో మనం ఉండేదాంట్లో మనం జగన్ అన్న పక్కన ఉండాం. మన జగన్ అన్న చూడాలి. ఇదంతా చేసిండేది అంతా టీడీపీ వాళ్ళే. దాన్ని కొంచెం అన్న చూసి నేరంగా న్యాయం మాకు చూపించండి. అందరికీ నమస్కారం. మీడియా సోదరులకి మరియు ఇక్కడ మండలం నుంచి వచ్చిన లీడర్లకి అందరికీ నమస్కారం. ప్రస్తుతం మాకు మీ పేరు చెప్పండి. కార్తికేయన్ నేను మాది బయటపల్లి మండలం దేవదటి గ్రామం దగ్గర మేము 1992లోనే ఇల్లు కొనుక్కున్నాం. ఫస్ట్ మళ్ళీ జాగా కూడా కొనుక్కున్నాము ఆల్రెడీ. మాకు మా అనుభవంలోనే ఉంది ఇది. ఆ తర్వాత మాకు ఇల్లు ఉన్న దాంట్లో మేము ఎవరికో బాడుకి ఇచ్చింటే ఏదో చిన్న ప్రాబ్లం జరిగి ఏదో మర్డర్ జరిగింది. దానికోసం మేము దాన్ని డెమాలిషన్ చేసి కట్టేనప్పుడు ఈ అమీర్ సాహెబ్ అనే ఆయన పక్కలో 387 అయింది. మాది 322. 322లో మేము కట్టుకుంటామంటే మాకు అబ్జెక్షన్ చెప్తా ఉన్నాడు. అట్లనే అబ్జెక్షన్ చెప్పిన సివిల్ కోర్టులో మాకు జడ్జిమెంట్ అయింది. 2 నెంబర్లు 387 ప్లస్ 322లో దాంట్లో 5 అడుగులు దీంట్లో 5 అడుగులు అని చెప్పినారు. మేము 322లో 5 అడుగులు వదిలేసి మేము కట్టుకున్నాం. మాకు హైకోర్టులో కూడా ఆ నెంబర్కి ఈ నెంబర్కి సంబంధం లేదని మాకు రిట్ పిటిషన్ ద్వారా హైకోర్టులో ఆర్డర్స్ కూడా వచ్చినాయి కట్టుకోమని చెప్పి. 4-5 నెంబర్లు పట్టా ప్లాట్లు నెంబర్లు కట్టుకోవచ్చని మాకు ఎంఆర్ఓ గారు వచ్చి కొలిచి ఇచ్చిన తర్వాత మేము కట్టుకున్న తర్వాత ఇప్పుడు ఆయన ఏదో రిట్ పిటిషన్ వేసి మాకేదో నోటీస్ పంపించినారు ఎండిఓ సార్ పంపిస్తే సార్ 387లో ఎంక్రోచ్ అయినారు మీరు దాన్ని డెమాలిషన్ చేయాలని చెప్పినారు. సార్ మేము 387లో మాకు నోటీస్ పంపించిన తర్వాత అన్ని డాక్యుమెంట్స్ అక్కడ సబ్మిట్ చేసాం. మేము 387లో ఎక్కడ ఎంక్రోచ్ కాలేదు. 322లోనే మేము కట్టుకున్నాము. వేరే దాంట్లో మేము ఎంక్రోచ్ కాలేదని ఎండిఓ సార్ చెప్తే ఎండిఓ సార్ కూడా ఇది అన్ని కరెక్ట్గా ఉన్నాయని చెప్పినారు. చెప్పిన తర్వాత మళ్ళీ హైకోర్టుకి వెళ్తే హైకోర్టులో ఎండిఓ సార్కి అంత ఇది లేదు, పంచాయతీ సెక్రటరీకి ఉంటుంది. పంచాయతీ సెక్రటరీ నోటీస్ పంపించాలని చెప్పి నిన్న మాకు పంచాయతీ సెక్రటరీ ఫోన్ చేసి చెప్పినట్టు మీకు నోటీస్ పెట్టినాము. నోటీస్ పెడితే దాని గురించి మీరు ఏమన్నా డాక్యుమెంట్స్ ఉంటే తెచ్చియండి అని చెప్పినారు. ఆ లోపల నైట్కి 2 జేసీబీలు తెచ్చి అమీర్ సాబ్ అనే ఆయన మళ్ళా మిగతా వాళ్ళు రమేష్ మిగతా తెలుగుదేశం లీడర్లు అంతా కలుసుకొని నైటే మేము ఓం శక్తి గుడికి పోయింటే మా అన్న బ్రదర్స్ అంతా పోయింటే అన్ని 2 జేసీబీలు తెచ్చి డెమాలిషన్ చేసినారు. అంటే ఇది ఎక్కడికి వరకు న్యాయం చెప్పండి. ఆయన కోర్టులో ఏంటే కమిషనర్ కట్టాను మనం చెప్పండి. కమిషన్ ద్వారా కొలిచి ఆయన పెట్టుకోవాలి. కానీ నైటే మొత్తం 25కి 96 మేము ఇల్లు కట్టింటే కనీసం 10-15 లక్షలు మాకు నష్టం వచ్చింది. ఎవరు కట్టిస్తారు? ఇప్పుడు ఎవరు న్యాయం చేస్తారు? మాకు ఈ న్యాయాన్ని ఎవరన్నా అడిగితే మీకేం ఎవరు న్యాయం అడిగేవాళ్ళే లేదు. ఈ ప్రభుత్వంలో దౌర్జన్యమే జరుగుతూ ఉంది. మాకు అన్యాయం జరుగుతూ ఉంది. న్యాయం చేయాలని కోరుకుంటూ ఈ చిన్న అవకాశం ఇచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు. మళ్ళా జేసీబీ డ్రైవర్ని బీగాలు అవంతా పెరుక్కుంటే సిఐ సార్ వాళ్ళకి ఇచ్చేయండి, మీరు కంప్లైంట్ అయ్యండి, వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటామని చెప్తున్నారు. వాళ్ళే సపోర్ట్ చేస్తుంటే ఇంకా న్యాయం మాకు ఎక్కడ ఉంటుంది సార్? ఇక్కడ మాకు అన్యాయమే జరుగుతూ ఉంది. తగిన న్యాయం చేయండి సార్ మాకు. అందరికీ నమస్కారం. మేము ఇక్కడ ఆనందాచార్య దగ్గర భూమి కొన్నాం. 25కి 73 అడుగులు.
అంతకుముందు లబ్బి సాహెబ్ దావా 25కి 26 భూమి కొన్నాం ఇల్లు. ఆ ఇల్లు ఉండే వరకు ఆయన 3 అడుగుల దారిలో పోతా ఉన్నాడు ఇక్కడ. అటు తర్వాత ఏం జరిగిందంటే ఆయన ఇల్లు కట్టినాడు. ఆయన ఇల్లు కట్టేటప్పుడు ఆయన ఇంటి కడపలో ఉండింది మాది చింతమాను. ఈ ఊర్లో పంచాయతీ పెట్టి ఎంఆర్ఓకి రిపోర్ట్ పెట్టి ఆ చింతమాను కోపించినాడు. ఆ చింతమాను కోసేసి ఇక్కడ ఒక ఇల్లు ఫస్ట్ గవర్నమెంట్ ఇల్లు శాంక్షన్ అయింది. రెండో ఇల్లు శాంక్షన్ చేసుకునేదానికి ఇక్కడ తూర్పు పక్క గేట్ పెట్టినాడు. అంతకుముందు పెట్టలేదు, ఒకే కడపే పెట్టింది. ఇక్కడ గోడ ఆయనకి భూమి ఎంత ఉందో అంత కట్టుకున్నాడు. 2 అడుగులు ముందరికే వచ్చినాడు ఆ పక్క. అప్పుడు బతుకు తెరువు కోసం కట్టుకుంటా ఉన్నాడు. మేమేం అడగల, మా భూమిలోకి వచ్చిన. అటు తర్వాత మేము ఇల్లు బాడికి ఇచ్చినాం. ఎవడో మా వాడు కనం కింద నుంచి వస్తే ఆయనకి బాడికి ఇస్తే ఆయన పెండ్లాన్ని నెరికేసినాడు. ఈ ఇంట్లో, ఈ పెంకుల ఇంట్లో పెండ్లాన్ని నెరికిన ఇల్లు మన చిత్తూరు జిల్లా వరకు ఉంది. అది కోర్టులో రిపోర్టు. అట్లా ఉండేటప్పుడు మేమేం చేస్తామంటే ఆ ఇల్లుని పగలగొట్టినాం. ఇల్లుని పగలగొట్టిన తర్వాత ఆయన ఏం చేసినారు, నాకు వెడల్పుగా దావ కావాలన్నాడు. అప్పుడు మా ఊరు పెద్ద మనుషులంతా చేరి ఆయనకి 4 అడుగులు తీర్మానం చేసినారు. మా ఊరు పెద్ద మనిషి హనుమప్ప 4 అడుగులు వదిలేయండి అయ్యా అంటే, అప్పుడు మేమేమన్నామంటే, అయ్యా మేము 5 మంది అన్నదమ్ములు, ఇక్కడ 25 అడుగులు ఉంది, ఆ పక్క తక్కువ ఉంది కాబట్టి ఇక్కడ కావాలంటే 4 అడుగులు వదులుతాము, అక్కడ వదిలేక అయ్యలేదు అంటే వీళ్ళనేం అడుక్కునేది, నేను ఎంఆర్ఓ తాగిపోతాను అని చెప్పి ఆయన వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయిన తర్వాత ఎంఆర్ఓ అప్పుడు రసూల్ బాషా ఉన్నాడు. రసూల్ బాషా దగ్గరికి పోయి మేము గొడవలు పడి 6 నెలలు తిరిగినాం. 6 నెలలు తిరిగితే అప్పుడు రసూల్ బాషా వచ్చి ఇక్కడ 5 అడుగులు అక్కడ 3 అడుగులు పెట్టి ఎంఆర్ఓ ఆఫీసులో రికార్డు ఉండేది అదే 5 అడుగులు 3 అడుగులే ఆయనకు ఉండేది, వేరే రికార్డులు ఏమీ లేదు. ఆ 5 అడుగులు 3 అడుగులు ఆయనే టేప్ ఎత్తి కొలుచుకున్నాడు. ఇప్పుడు ఆ ఎంఆర్ఓ తీర్పు కట్టుబడి అటు తర్వాత మాకు న్యాయం చేయలేదని ఎంఆర్ఓ పైకే కోర్టుకు పోయినాడు. కోర్టుకు పోయి 13 ఏళ్ళు జరిగింది. ఏదో ఒక విధంగా దాన్ని ఇదే అయింది. అటు తర్వాత మేము హైకోర్టుకు పోయినాము. హైకోర్టులో మాకు ఈ నెంబర్కి ఆ నెంబర్కి సంబంధం లేదు, 322 మీది 387 వాళ్ళది అని చెప్పి మాకు జడ్జిమెంట్ ఇచ్చింది. అంతకుముందు ఏమైందంటే 387 322కు మధ్యలో 10 అడుగుల దారిని ఈ కోర్టులో సెటిల్ అయింది. ఆ సెటిల్మెంట్ ప్రకారం మేము 5 అడుగులు వదిలేసి 6 అడుగులు వదిలేసి కట్టినాము. ఎందుకంటే రేపు ఎప్పుడన్నా ఎవరన్నా వచ్చినా ఇక్కడ మనకు లోటుపాటు జరగకూడదని మనం వదిలేసి కట్టినాం. ఇప్పుడు వచ్చి 10 అడుగులు నాకు దీంట్లోనే కావాలని చెప్పి దౌర్జన్యంగా మమ్మల్ని కొట్టి మేము లేనప్పుడు రాత్రిలో మాకు అన్యాయం జరిగింది, మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుచున్నాం. ఇది మాకు జరిగిన ఇక్కడ అన్యాయం. ఇక్కడ విచ్చేసిన పత్రికా విలేకరులకి, ప్రింట్ మీడియాకి, సోషల్ మీడియా సోదరులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. ఏదైతే నిన్నటి రోజు అంటే 3వ తేదీ రాత్రి బైరెడ్డిపల్లి మండలం దేవదొడ్డి గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, వైఎస్ఆర్ పార్టీ మండల సచివాలయాల కన్వీనర్ కార్తీక్ గారికి చెందిన నివాస గృహాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు అక్రమంగా కూల్చివేయడం చాలా బాధాకరం. ఎందుకంటే ఈ భూమి గత 14 సంవత్సరాలుగా పలమనేరు కోర్టులోను మరియు హైకోర్టులో వివాదంలో ఉంది. పలమనేరు కోర్టులో సర్వే నంబర్ 387, సర్వే నంబర్ 322లో 10 అడుగులు దారి అమీర్ సాహెబ్ ఇంటికి ఏర్పాటు చేయమని ఇస్తే, వీళ్ళది సర్వే నంబర్ 322, ఆయనది సర్వే నంబర్ 387. 387లో ఆయన పూర్తిగా ఇల్లు నిర్మించుకున్నాడు. 322లో కోర్టు తీర్పు అనుసరించి కోర్టు తీర్పుకు లోబడి వీళ్ళు 6 అడుగులు వదిలేసి వాళ్ళు ఇల్లు కట్టుకుంటే నిన్నటికి నిన్న తెలుగుదేశం పార్టీ నాయకులు 2 జేసీబీలతో ఈ ఇల్లు కూల్చివేయడం చాలా బాధాకరం. ఈ వివాదం కోర్టులో నడుస్తుండగానే ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడడం చాలా అనైతికం. ఎందుకంటే ఎవరైతే ఇప్పుడు ఇల్లు కూల్చివేసినాడో అమీర్ సాహెబ్, ఆయన హైకోర్టును అప్రోచ్ అయితే ఎండిఓ గారిని బాధితులిద్దరికీ నోటీసులు ఇచ్చి వాస్తవాలు పరిశీలించి రిపోర్ట్ సబ్మిట్ చేయమంటే నోటీసు ఇవ్వకముందే ఈ విధంగా
హైకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా, చట్టానికి వ్యతిరేకంగా చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని తెలుగుదేశం పార్టీ వారు ఇటువంటి దుశ్చర్లకు పాల్పడడం చాలా బాధాకరం. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఏ రోజైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో ఆ రోజు నుండి అన్ని చోట్ల దౌర్జన్యాలకు దిగుతున్నారు. ఈ దౌర్జన్యాలు ప్రజలంతా కూడా గమనిస్తూ ఉన్నారు. ఎంతో కాలం నిలవు. దీని మీద వెంటనే జిల్లా ఉన్నతాధికారులు చర్య తీసుకొని సంబంధిత వ్యక్తులపై క్రిమినల్ కేసు పెట్టి ఎవరైతే హైకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నారో సంబంధిత అధికారుల మీద కూడా చర్యలు తీసుకోవాలని మేము గట్టిగా కోరుతా ఉన్నాం. ఎక్కడైతే ఇక్కడ బాధితునికి న్యాయం జరగకపోతే ఈ విషయాన్ని జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి వరకు కూడా పార్టీ తరఫున తీసుకుపోయే కార్యక్రమం చేపడతామని ఖచ్చితంగా తెలియజేస్తూ వెంటనే అధికారులు చొరవ తీసుకొని ఎవరైతే ఈ దుశ్చర్యకు పాల్పడినారో వాళ్ళ మీద గట్టిగా క్రిమినల్, సివిల్ చర్యలు తీసుకోవాలని గట్టిగా కోరుతా ఉన్నాం. Mm.